నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామనర్ లైబ్రరీ. స్ట్రైట్ టు ద పాయింట్. కామనర్ లైబ్రరీలో మనం చూస్తే సుప్రీంకోర్టు 2 రోజుల క్రితం ఇచ్చినటువంటి ఒక ఆర్డర్, అమరావతికి సంబంధించి చేసినటువంటి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయాధికారాల మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే టీడీపీకి సంబంధించిన మద్దతు ఛానల్స్, వైసీపీకి సంబంధించిన మద్దతు ఛానల్స్, అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేబినెట్ మంత్రులు కూడా వాళ్ళ విధానాల్లో వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ని సమర్థించుకుంటూ వచ్చారు. అయితే అసలు సుప్రీంకోర్టు ఏమిచ్చింది? నిజంగానే టీడీపీ చెప్తున్నట్టు 3 రాజధానులు అనేటువంటి అంశం రాష్ట్ర పరిధిలో లేదని తేల్చేసిందా? లేదా వైసీపీ మంత్రులు చెప్తున్నట్టు రాష్ట్ర రాజధాని అనేటువంటిది 3 రాజధానులు పెట్టాలా, 30 రాజధానులు పెట్టాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట అధికారంలో భాగమనే చెప్పిందా? అంటే మనం ఖచ్చితంగా లోతుగా ఈ విశ్లేషణ మనం అర్థం చేసుకోవాలి. దీనికి ముందు నేను 2020లో దీనికి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు, దాని కొనసాగింపుగా 2021లో చేసినటువంటి వ్యాఖ్యలు, చాలామంది అడ్వకేట్స్ మిత్రులు కూడా డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేటువంటిది ఇందులో అప్లై చేయలేమంటూ నాతో వ్యాఖ్యలు చేశారు. అంటే స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేటివ్ పవర్స్ని ఒకదాంట్లో ఒకటి పరిమితికి మించి జోక్యం చేసుకోకూడదనేటువంటి నా వాదనలో రాష్ట్ర క్యాబినెట్కి సంబంధించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలని హైకోర్టులు అనేటువంటి నిర్ధారించకూడదనేటువంటి నా వ్యాఖ్యలతో చాలామంది విభేదించారు. బట్ ఈరోజు సుప్రీంకోర్టు అనేటువంటిది ఏమి ఇచ్చిందో స్టేట్మెంట్ మనం చూద్దాం. ఫస్ట్ నా పోస్ట్ చూద్దాం. 17 జూన్ 2021న నేను 2020లో చేసిన వ్యాఖ్యలు చెప్పాను. సుమారు 11 నెలల క్రితం 3 రాజధానులపై ప్రభుత్వ నిర్ణయంలో జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ నామమాత్రం కూడా ఉండలేదు అని చెప్తే, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసే అధికారం రాష్ట్ర ముఖ్యమంత్రి డిస్క్రిషనరీ అధికారాల్లో భాగమే అని చెప్తే నన్ను ఎద్దేవా చేసి పలసన వ్యాఖ్యలు చేశారంటూ నేను ఆ వీడియో పెట్టాను. నేను నౌ దిస్ పోస్ట్ ఇస్ స్టిల్ అవైలబుల్. 17 జూన్ 2021న దిస్ ఇస్ అవైలబుల్. సో ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం మనం. హైకోర్టు ఏం చెప్పింది అనేది మనం చూస్తే చాలా స్పష్టంగా కొంచెం తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్టు, కెన్ హైకోర్ట్ బికమ్ టౌన్ ప్లానర్? సుప్రీం కోర్ట్ స్టేస్ ఏపీహెచ్సి డైరెక్షన్ టు డెవలప్ అమరావతి క్యాపిటల్ సిటీ విత్ ఇన్ 6 months టైం. 6 నెలల వ్యవధిలో ఏదైతే ఈ పర్టికులర్ క్యాపిటల్ని డెవలప్ చేయాలనేటువంటి నిర్ణయాలు గురించి స్పష్టమైన అధికారాల ఆదర్శాలు, వాట్ డూ హ్యావ్ టు సే ఆర్డర్స్, ఆదర్శాలను ఎందుకన్నానంటే హైకోర్టులు ఎప్పుడు కూడా ప్రీచింగ్స్ ఇవ్వకూడదు, టీచింగ్స్ ఇవ్వకూడదు. హైకోర్ట్స్ ఎప్పుడు కూడా రూల్ పొజిషన్ ఏంటి, దాని వైలేషన్ ఏంటి, దానికి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటని చేయాలి తప్ప ఆఫ్ ది రికార్డ్ కామెంట్స్ లాంటివి కొన్ని చేయకూడదు. అలాగే హైకోర్టు అనేటువంటి టౌన్ ప్లానర్ ఎలా అవుతుంది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏపీ హైకోర్టుకి సంబంధించి ఇంకొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. In the plea pertaining to Andhra Pradesh 3 capitals row, the Supreme Court on Monday states certain time-bound directions passed by the Andhra Pradesh High Court, including the one directing the state to construct and develop Amaravati capital city and capital region within 6 months' time. The directions of the High Court that a bench comprising Justices K.M. Joseph and B.V. Nagaratna has categorically stated till the next date of hearing as under. So, the state and the appellate are directed to complete the process of infrastructure. ఇది హైకోర్టు ఏవేమని చెప్పింది, రోడ్లు ఎలా వేయాలని చెప్పింది, ఏమని చెప్పింది, ఇదంతా ఒక మ్యాటర్ రాస్తూ అసలైన ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు దీంట్లో స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారంటే, క్వశ్చనింగ్ ద వర్కబిలిటీ ఆఫ్ టైమ్ లైన్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద హైకోర్ట్ ఆర్డర్, జస్టిస్ జోసెఫ్ స్టేటెడ్ డైరెక్షన్ 5 given by the AP High Court is completely unacceptable that you develop the capital city in 6 months. What do you mean by capital city? అసలు క్యాపిటల్ సిటీ అంటే ఏంటి? 5 నెలల్లో 6 నెలల్లో కంప్లీట్ చేయమని చెప్పి ఎలా డైరెక్షన్ ఇచ్చారు? జస్టిస్ నాగరత్న ఆల్సో రిమార్క్, వాట్ కైండ్ ఆఫ్ డైరెక్షన్స్ హ్యావ్ ద హైకోర్ట్ పాస్డ్? కెన్ ద హైకోర్ట్ బికమ్ ఎ టౌన్ ప్లానర్ అండ్ చీఫ్ ఇంజనీర్? ది కోర్ట్ హ్యాస్ నో ఎక్స్పర్టైజ్ ఇన్ సచ్ మ్యాటర్స్, దేర్ ఫోర్ వీ డు నాట్ ఇంటర్ఫియర్. వితౌట్ ఎక్స్పర్టైజ్ ద హైకోర్ట్ వాంట్స్ అన్ ఎంటైర్ సిటీ టు కమ్ అప్ విత్ ఇన్ 2 months. హైకోర్ట్స్ ఇలాంటి వాటిలో ఇంటర్ఫియర్ అవ్వలేవు. జుడిషియరీ హ్యాస్ అన్ అబ్సల్యూట్ scene of situation or the focus or the area where they have to focus on. అమరావతి క్యాపిటల్లో మళ్ళీ ఇందులో ఎమోషన్ అండ్ ఎవిడెన్స్ని మిక్స్ చేయలేం, ఎమోషన్ అండ్ లాని మిక్స్ చేయలేం.
రైతుల పరిస్థితి ఏంటి, రైతులకు ఇచ్చిన మాట పేరేంటి అంటే ఎస్ ఖచ్చితంగా డాక్టర్ ఆఫ్ ఎస్టోపిల్కి సంబంధించి ప్రామిసరీ ఎస్టోపిల్ అనేటువంటిది వర్కౌట్ అవుద్దా అనేటువంటిది కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది ఈ ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళేసరికి. కానీ మనం రెండింటిని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి చూసేస్తాం. ఆ కుర్చీలో కూర్చోబెట్టింది ప్రజలే, ఆ కుర్చీకున్న విశిష్ట అధికారాలను గౌరవించాల్సింది ప్రజలే. ఆ ముఖ్యమంత్రి కుర్చీనో క్యాబినెటో ఆ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి కోఎగ్జిస్టివ్ లెజిస్లేటివ్ పవర్సో రెండూ కలిపి అంటే బ్యూరోక్రసీ కానీ ఇప్పుడు నిర్ణయం అనేటువంటిది క్యాబినెట్ తీసుకుని అమలు చేసేది బ్యూరోక్రసీయే కదా, బ్యూరోక్రసీ కానీ లెజిస్లేటివ్ పవర్స్ కానీ కోఎగ్జిస్టే తీసుకునే నిర్ణయాలని మనం ఎమోషనల్ బేసిస్ మీద చూడలేం. నేను డే 1 నుంచి ఇది ఆర్గ్యూ చేస్తూ వచ్చా. చాలామంది నన్ను వైసీపీ కోవట్ ఇవన్నీ పాపం ఆ నిబ్బా భాష చాలా తక్కువ పరిణితి కలిగినటువంటి మాటలు మాట్లాడుతూనే ఉంటారు. దాని గురించి పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ రోజు నేను మాట్లాడినప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి నేను జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు ఇలా ఆయనకున్న అధికారాల గురించి చెప్పా. జగన్మోహన్ రెడ్డి గారు వేరు, ఆయన కూర్చున్న కుర్చీ వేరు, వైఎస్ఆర్సీపీ పార్టీ వేరు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేరు. ప్రభుత్వానికి ఉండే అధికారాల గురించి నేను మాట్లాడితే వెళ్ళా. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూస్తే జస్టిస్ నాగరత్న వాజ్ ఆల్సో ఆఫ్ ద ఒపీనియన్ దట్ రూలింగ్ ఆఫ్ ద హైకోర్ట్ వాజ్ ఇన్ ద నేచర్ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ where in the absence of any legislation the High Court went ahead and decided on legislative competence to enact the legislation. Can there be an advance ruling in legislative competence in the absence of an act? There is no legislation. గుర్తుపెట్టుకోవాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 రాజధానులకు సంబంధించిన బిల్లును కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి లెజిస్లేషన్ కూడా రద్దు చేసింది. చాలా సందర్భాల్లో ఎక్కడ ఏ లెజిస్లేషను లేనప్పుడు ఏ రకమైనటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బిల్లు రూపంలో తీసుకున్నప్పుడు దేని మీద నిర్ణయం తీసుకోవాలా, వాళ్ళు బిల్లు పెట్టి బిల్లు కొనసాగిస్తే దాని మీద చర్చ జరగాల. బిల్లే రిపీల్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఎక్స్పీడియట్గా కోర్టు ఏ ఆధారితంగా నిర్ణయం తీసుకుంది. పోనీ రాజ్యాంగంలో ఎక్కడ రాజధాని ఉండాలనేటువంటిది ఉన్నదా అంటే లేదు. పోనీ న్యాయ వ్యవస్థలో రాజధానిని డిసైడ్ చేసేటువంటి లా ఏదైనా ఎనాక్ట్ అయి ఉన్నదా అంటే లేదు. మరి ఈ గ్రే ఏరియాని ఎవరైనా ఏ ఆధారితంగా డిసైడ్ చేస్తారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సో ఈ అంశానికి సంబంధించి అట్ ద అవుట్ సైడ్ సీనియర్ అడ్వకేట్ మిస్టర్ కేకే వేణుగోపాల్ appearing for the state pointed out that which indicates the capital cities have been repealed, nothing really serves in the matter. Justice Joseph was curious about the rights of the farmers. ఇందాక చెప్పాను కదా మీకు నేను, who had pooled in their land on the promise that the capital city would be developed in Amaravati. He was of the opinion that the prayers regarding promissory estoppel, statutory contract entered between the farmers and state might survive. I think, I know Naru, things survive. There are prayers, writ promissory estoppel by farmers, etc. ఖచ్చితంగా రైతులకి నమ్మబలికి గత ప్రభుత్వం, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం ఎప్పుడు జీవంగానే ఉంటుంది, ప్రభుత్వం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ప్రభుత్వాన్ని నడిపేటువంటి వ్యక్తులు పార్టీలు మారితే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా స్టాట్యుటరీ కాంట్రాక్ట్ కింద రైతులకు ఇచ్చినటువంటి ప్రామిస్ ఏంటి, దాన్ని మనం క్లుప్తంగా చూస్తే ఎక్కడైనా ఒకే రాజధాని అక్కడ ఉంటుందా, ఆ రాజధాని అక్కడి నుంచి ఎక్కడికి కదపు అనేటువంటి వ్యాఖ్యలు చేసాయా, వాటిని ప్రాపర్ గెజెట్ రూపంలో అప్పుడున్న ప్రభుత్వం పబ్లిష్ చేసిందా, ఇలాంటి ఎన్నో అంశాలను పరిగణలో తీసుకుంటూ రైతులు ల్యాండ్లెస్ అవ్వలేకపోవచ్చు. ఇవాళ ఒక 4 ఎకరాలు ఇచ్చిన వాళ్ళకి ఒక 1000 గజాలు వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఒక ఎకరం ఇచ్చిన వాళ్ళకి ఒక 500 గజాలు వచ్చి ఉండొచ్చు. ఆ 500 గజాలు ఇచ్చినప్పుడు ఏం చెప్పారు, మీ ఎకరం పొలంతో వచ్చే రేటు కంటే 10 times అనో 5 times అనో 3 times అనో 2 times అనో ఇక్కడ క్యాపిటల్ డెవలప్ అవుతుంది. డెవలప్ అయినప్పుడు మీ భూమి రేటు పెరుగుతుంది. మీరు 3 పంటలు 10 సంవత్సరాల పాటు లాస్ అవుతే దానికి 200 కింద మీకు వస్తుంది అని నమ్మబలికి ఇచ్చినటువంటి ప్రామిస్ పరిస్థితి ఏంటని కూడా కోర్టు అడిగింది. కానీ ఈ ఎమోషన్ని మళ్ళీ చెప్తున్నా, ఆ నిర్ణయ అధికారం తీసుకునేటువంటి విధానం మీద దాన్ని ఇంపాక్ట్ చూపించలేం, అట్లాంటివి లేవు మనకి. రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 4 కూడా ఒక బిగినింగ్ ఎంట్రీ పొజిషన్ చూపెడుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా రాష్ట్రాల బౌండరీస్ని డిసైడ్ చేయడమో, విడదీయడమో, కలపడమో, రాష్ట్ర విభిన్న విచ్ఛిన్నానికి కారణం అవడం రకరకాల వాటికి అది ఎంట్రీ లెవెల్ ప్రొవిజన్ చూపెడుతుంది తప్ప కొనసాగింపులో పార్లమెంటరీ అధికారాలు స్టేట్ మీద ఎల్లప్పటికీ కూడా ఎక్కడ ఉంచాలి క్యాపిటల్, ఎక్కడ మార్చుకోవాలనేటువంటి మార్గనిర్దేశకాలు చూపించదు. దాని గురించి కూడా చర్చ జరుగుతుంది. Mr. Venugopal submitted that even the act has been repealed if the court still goes on and decides the legislative competence on the basis of apprehension of trifurcation, then it would be interfering in the powers of legislature. కేకే వేణుగోపాల్ గారు చెప్పినా, గతంలో నేను చెప్పినా, ఇంటర్ఫియరింగ్ విత్ ద పవర్స్ ఆఫ్ లెజిస్లేచర్. ఇంటర్ఫియరింగ్ ఏది, ఎందుకంటే లెజిస్లేచర్ అసెంబ్లీ సాక్షిగా తీసుకునే నిర్ణయాల మీద జ్యుడిషియరీ కోర్టులు ఎలా పడితే అలా ఇంటర్వ్యూన్ అవ్వలేవు.
ఎవరి పవర్ ఇక్కడ అబ్జల్యూట్ కాదు. అలాగని ఎవరు దాంట్లోకి ఇష్టారాజ్యంగా చొచ్చుకుపోలేరు. జడ్జిలను ఎలా పడితే అలాగా అసెంబ్లీలో పార్లమెంట్లో మార్చేయగలుగుతారా? అలాగే వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉన్నట్టే పార్లమెంటేరియన్స్కి, అసెంబ్లీరియన్స్కి, లెజిస్లేటివ్ పవర్స్కి వాళ్ళకున్న లిమిటేషన్స్ వాళ్ళకు ఉన్నట్టే కోర్టులకు కూడా ఉంటాయి. Now the High Court could not have directed the legislature to pass a law in particular manner, nor could they have directed the legislature not to pass an order. This is the realm of separation of powers. సో నేను అంతకు ముందు నుంచి గొంతు చించుకున్నట్టే ఇది ఎప్పుడూ కూడా ఈ పర్టికులర్ది ఇది realm ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. మరి ఇక్కడ అంశం ఏంటయ్యా, ఏం కన్క్లూడ్ చేశారా అంటే కోర్టులు కూడా వాస్తవానికి ఒక దీర్ఘకాలికమైన ఆర్గ్యుమెంట్స్ జరగకుండా, అంటే ఏ టైం లైన్కి బౌండే ఉన్నారు, రియలిస్టిక్ టైం లైన్స్ ఏంటి, ఆ ఎఫిడవిట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇవ్వకుండా అమరావతిని మాత్రమే క్యాపిటల్గా ఉంచండి అని చెప్పేటువంటి లేని అధికారాలను ఏ కోర్టు ప్రదర్శించలేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇగో అమరావతి అనేది అక్కడే ఉంచాం, అక్కడే హైకోర్టు అవసరమైతే అక్కడ కొనసాగుతూ ఉన్నది, కానీ అది టెంపరీ బిల్డింగు. అదే విషయాన్ని కూడా మెన్షన్ చేశారు. 116 కోట్లు ఖర్చు పెట్టాం, కానీ 1500 కోట్లు అలొకేట్ చేసాం. అక్కడ ఫెసిలిటీస్ లేవనేటువంటి దానికి కూడా మేము ఏకీభించాం, ఫెసిలిటీస్ అన్ని ఎక్యూప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, క్యాంటీన్ అండ్ ఫెసిలిటీస్ కూడా మేము రెన్యూ చేయబోతున్నాం అని చెప్తూనే ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి కోర్టుకి వెళ్ళినటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం హైకోర్టు ఇచ్చినటువంటి టైం బౌండ్ లిమిటేషన్స్ మీద మాత్రమే. 6 నెలల్లో రాజధాని కంప్లీట్ చేయాలి, రోడ్లు వెళ్ళినటువంటి సాధ్యం కాదు, అలా చేయకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్కి మళ్ళీ మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి ప్రస్తుతానికి వీటి మీద స్టే ఇవ్వండి అని అడుగుతూ మెయిన్ ఆర్గ్యుమెంట్స్ అనేటువంటివి జనవరి 2023కి పోస్ట్పోన్ చేయబడ్డాయి. కాకపోతే ఇందులో జరిగినటువంటి చర్చల్లో భాగంగా ఫాలిమన్ గారు లాంటి గొప్ప న్యాయవాదులు కానించి చాలామంది రైతుల తరపున, అలాగే అక్కడ రైతుకు సంబంధించిన అమరావతి రైతుల సంఘాలకు సంబంధించిన తరపున రిప్రజెంట్ చేసినప్పటికీ ఎవరి దగ్గర అబ్జల్యూట్ ఆన్సర్ అనేటువంటిది లేదు. ఎందుకు 3 రాజధానులు పెట్టకూడదనో, రాజధాని పెట్టాలి మార్చాలనేటువంటి నిర్ణయాధికారాలు లెజిస్లేటర్కి ఎందుకు ఉండవనో వీటికి సంబంధించి ఎవరూ కూడా త్రూఅవుట్ ద ఆర్గ్యుమెంట్లు ఎక్కడ కూడా జడ్జిలు అడిగినటువంటి ప్రశ్నలకు ఆన్సర్ చెప్పలేకపోయారు. కోర్ట్స్ కెనాట్ గో ఇన్ టు ప్యూర్లీ అకాడమిక్ ఇష్యూస్, దిస్ వాజ్ ప్యూర్ అకాడమిక్ ఇష్యూ. మీకు అర్థమవుతుందా? వన్స్ అన్ యాక్ట్ is repealed, you have to have patience to wait and see what the legislator would do, and then if the legislator passes a law again, then its validity can be considered. But all of it was considered when there was no law in existence, and in the air and vacuum, issues after issue was taken up and decided. This is something very strange. Courts cannot go into purely academic issues. This was purely academic. So, నేను ఎప్పుడు అది చెప్తా ఉంటాను. He further admitted that concept of capital city is not provided in the constitution. There is no specific entry in schedules under the constitution that deals with the establishment a capital city. Capital only means a seat from where the government functions in any of its 3 branches. So far as the judiciary is concerned, the constitution specifically says that the president shall decide as to where its seat shall be. However, he emphasized that for executive matters, it is purely an issue of governance and it would not be open for the High Court to either conclude that it does not have the legislative competency or direct the restoration of the capital to Amaravati. Mr. Venugopal further emphasized. ఆయన ఆర్గ్యుమెంట్స్ ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. దానికి సంబంధించే సపోర్టింగ్ స్టేట్మెంట్స్ కూడా కింద జడ్జెస్ సైడ్ ఇవ్వడం జరిగింది. You made a lot of investments in Amaravati. Partly the High Court building has come up there. Now you are proposing the High Court at Kurnool. Mr. Venugopal respond. Now all that is gone. ఇక్కడ చాలా తెలివైన ఆట జగన్ గారు ప్రభుత్వం కూడా ఆడుతూ ఉంది. 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ని ఎక్కడా సుప్రీంకోర్టులో ప్రజెంట్ చేయట్లా. సుప్రీంకోర్టులో నా ఆల్ దాట్ ఈస్ గాన్ అని చెప్తూనే వాళ్ళకి అంటే నేలకి ఖర్చుకున్న అంతకుముందు చాలా వీడియోలో కూడా చెప్పిన అంశమే. అసలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 3 రాజధానుల బిల్లు అనేటువంటిది పెట్టకుండా తను వెళ్ళి వైజాగ్లో కూర్చొని అక్కడ ఆపరేట్ చేస్తున్నాడు అనుకోండి, మేజర్ ఆపరేషన్స్ అని ఆటోమేటిక్గా వైజాగ్ షిఫ్ట్ అవుతాయి కదా. ఒకవేళ ఆయన అనుకున్నట్టే ఆయన కళ్ళగనట్టే నెక్స్ట్ టైం ఆయన అధికారంలోకి వచ్చాడు అనుకోండి, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ పెట్టాలనేటువంటి ఆయన ఆలోచనకి ఇక్కడ కోర్టుకి సమ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూపెడతా, అక్కడ ఉన్న వైబిలిటీస్ చూపెడతా అక్కడ చర్చ చేసి మార్చాడు అనుకోండి, అప్పుడు కూడా అది ఏళ్ల తరబడి కోర్టులో నలిగిదే కదా. ఇక్కడ ఇంటెన్షన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ టు కంటిన్యూ అమరావతి యాజ్ అ సింగిల్ క్యాపిటల్ అనేది అర్థమవుతుంది. అయితే అది ఆయన వ్యక్తిగా తీసుకునే నిర్ణయం కాదు, వ్యవస్థ ద్వారా బలపడ్డటువంటి ఒక రాజకీయ శక్తిగా తీసుకునే నిర్ణయం. సో అది మంచా చెడా అనేటువంటిది పక్కన పెడితే ఆయనకు ఆ నిర్ణయం తీసుకునే అధికారం ఉందా అంటే ఉందని చెప్పాలి. ఆ ఉంది అనేటువంటిది ఎలాగా, నేను మళ్ళీ మీకు ఇందాక చెప్పాను, డైరెక్ట్గా ఎక్కడ కూడా ఆయన తరపున రిప్రజెంట్ చేస్తున్న ఆయన ఇంకో మేము కోర్టు పలానా చోటకు మాత్రం 3 రాజధానుల బిల్లు ఉందని చెప్పట్లా, బయటకు వచ్చేది చెప్పుకున్నారు తప్ప అక్కడ వరకు మాత్రం ఏపీ హైకోర్టుకి ఆ డైరెక్షన్స్ ఇచ్చే అధికారం లేదు కదా. ఎస్ అబ్జల్యూట్గా లేవు.
ఏపీ హైకోర్టు అమరావతి కంటిన్యూ చేయండి అని చెప్పలేదు, 3 రాజధానులు వద్దని చెప్పలేదు, 3 రాజధానులు పెట్టమని చెప్పలేదు, అమరావతి రైతు అసలు ఇది ఒక అకాడమిక్ ఇష్యూ. దీంట్లో కోర్టులు మాత్రమే ఇన్వాల్వ్ అవ్వగలుగుతాయి. ఎన్ని ఆర్గ్యుమెంట్లు జరిగినా, ఎన్నేళ్ళు ఆర్గ్యుమెంట్లు జరిగినా ఈ అబ్జల్యూట్ వెస్టెడ్ పవర్స్ అనేటువంటివి ఏ ఒక్క ఆర్గాన్కి ఉండదు. కాబట్టి ఎంత మనం ఇదంతా చదువుకుంటూ వెళ్ళినా దీనికి సంబంధించి మనకి కన్క్లూజన్ రాదు. రాదర్ దాన్ కాన్సన్ట్రేటింగ్ ఎవ్రీథింగ్ వన్ ప్లేస్, ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ మోర్ అర్బన్ సెంటర్స్. ఇట్ వాస్ సెడ్ టు డిసైడ్ హై కోర్ట్ హ్యాస్ ఓవర్ స్టెప్డ్, ఇట్ కెనాట్ బి ఎగ్జిక్యూటెడ్. మిస్టర్ వేణుగోపాల్ implored the bench to consider the state government cannot go ahead with the continuing mandamus. Justice Joseph inquired about the rights of the 209 farmers who had given up their lands. What of these farmers and the rights on the statutory contracts? Another also state government educated the issue of the rights of farmers. The state government will fulfill what that promise with respect to developing the land that has been pulled in by farmers, the only constraint being the unrealistic timelines. Amaravati was not removed as a capital, it would remain as one of the 3 centers of the power. Layout was to develop land pooling scheme was to be given effect, there was so-and-so. So thereafter the bench made some inquiries with respect to the functioning of Andhra Pradesh High Court. Justice Joseph inquired what about the High Court as on today functioning at Amaravati, what is the amount spent? 116 crores. Justice Nagaratha pointed out repairs there is no canteen. State Council appraised the bench the state government has agreed with the timelines. More than Venugopal argued it's not open to state executive under the federal structure to change the capital from time to time, or is it restricted as the High Court has directed. Identify 2 issues that the Apex Court has to primarily deal with. One is the issue pertaining to legislative power and that was pertinent to the farmers. Mr. Venugopal submitted the High Court erred in reaching the conclusion that source of power is in Article 4 of the Constitution. Therefore, central government has legislative competency, etc. Venugopal responded the concept of capital is not the Constitution. There are things that are not traceable to any specific entry. Part of the governance is a federal state is permitted to decide by the executive orders. It is fallacy that the Article 4 is source of power. Says that executive power is coextensive. Mr. Venugopal submitted no, I cannot because justice so-and-so. The provision of Reorganization Act, yes. ఇక్కడ నారిమన్ గారు చెప్పిన ఆర్గ్యుమెంట్లో ఒక మంచి పాయింట్ ఏంటంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేటువంటిది ప్రాథమికంగా తీసుకోవాలి కదా, పార్లమెంట్ సాక్షిగా చేసినటువంటి యాక్ట్ని స్టేట్ లెజిస్లేషన్తో దాన్ని ఎట్లా రిపీల్ చేస్తారు అని. దానికి జస్టిస్ జోసెఫ్ గారు అడిగినటువంటి ప్రశ్నకి మళ్ళీ అక్కడ జవాబు దొరకలేదు. ఆయన ఏమన్నారంటే రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి నిర్ణయాలు తీసుకుని క్యాపిటల్ ఎక్కడ పెట్టాలని ఉన్నది తప్ప పార్లమెంట్ సాక్షిగా అమరావతి క్యాపిటల్ అని ఎక్కడైనా రీఆర్గనైజేషన్ యాక్ట్లో మెన్షన్ చేసి ఉన్నదా? చేసి లేని దానికి సంబంధించి పార్లమెంటరీ స్టాట్యుటరీ కన్సిడరేషన్ కింద మనం ఎందుకు తీసుకోవాలి? దానికి కూడా రైతుల తరపున నారిమన్ గారు కూడా జవాబు చెప్పినట్టు ఎక్కడ నాకు ఇందులో కనబడట్లేదు. నెక్స్ట్ సీనియర్ కౌన్సిల్ అపీరింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద స్టేట్ రిఫర్ టు ఎంట్రీ 34 of the state list and entry 20 of the concurrent list. Senior advocate Shyam Devan appearing on behalf of Society of Farmers argued that farmers were asked to pool the lands and assurance was given benefit them tremendously. It was not possible to construct a new city at the given cost. So he argued that there was promise development would be made available 2020 but made happening on the ground. They have the land. This is the High Court on the legal issues submitted. The state lacked competence to stiff what the state was executive power is coextensive. Okay, expressed his views. Justice Joseph asked, mean by capital city in law. As far as all these be mandatory located in the particular area, are these matters of law? It cannot be subject matter of constitutional court to issue mandamus like this. Yes, ఇదే కన్క్లూజన్లో చెప్తున్నాను చూడండి. ఇక్కడ జస్టిస్ జోసెఫ్ గారు అడిగారు దివాన్ గారిని, అంటే వీళ్ళందరూ కూడా ఫార్మర్స్ని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళని, వాట్ యూ మీన్ బై క్యాపిటల్ సిటీ ఇన్ లా? చట్ట ప్రకారం అసలు క్యాపిటల్ సిటీ అంటే ఏంటి? దానికి ఆయన రెస్పాండ్ అయ్యారు, ప్రైమరీ సీట్ ఆఫ్ గవర్నెన్స్. రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహించడానికి అక్కడ ఎవరో చీఫ్ మినిస్టర్ ఎంచుకున్నటువంటి ప్లేస్ని మనం క్యాపిటల్ అంటాం. అంటే అక్కడే ఆర్గాన్స్ ఫంక్షనింగ్ కానీ ఏదన్నా కానీ కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు మరి అన్నప్పుడు జడ్జి అడిగారు, ఆర్ దీస్ ఆల్ టు బి మ్యాండేటరీ లొకేటెడ్ ఇన్ ద పర్టికులర్ ఏరియా, ఆర్ దీస్ మ్యాటర్స్ ఆఫ్ లా? ఒకే ఏరియాలో దీన్ని ఉంచాలి అన్నది చట్టపరమైనటువంటి చట్ట పరిధిలోకి వచ్చేటువంటి అంశమా? ఆయన దానికి సమాధానం చెప్పలా. దానికి జస్టిస్ నాగరత్న గారు ఏమన్నారంటే, ఇట్ కెనాట్ బి సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ టు ఇష్యూ మ్యాండమస్ లైక్ దిస్. దెన్ వై డూ వీ హ్యావ్ రిప్రజెంటేటివ్స్, వై డూ వీ హ్యావ్ ఏ క్యాబినెట్? నేను ఫస్ట్ నుంచి అదే మొత్తుకుంటున్నాను సార్, కనీసం జడ్జి గారు అని ఈ మాట చెప్పారు. ఈ మాత్రం దానికి కోర్టులే ఏ పరిపాలన, మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కొంత మీరు బుర్రబెట్టి ఆలోచించండి. నా ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది రైటా రాంగ్ అని కాదు. అది నేను ఈ కోర్టు తీసేసి నన్ను అడిగితే ఆ చర్య గురించి నేను వేరే ఒక ఉద్దేశం చెప్తాను. కానీ అంటే అబౌట్ ట్రావెలింగ్ డిస్టెన్స్ ఏదైనా జరిగినప్పుడు అసెంబ్లీ నుంచి ఎగ్జిక్యూటివ్ పవర్కి, ఎగ్జిక్యూటివ్ నుంచి జ్యుడిషియల్కి మధ్య 800-1000 కిలోమీటర్ల యొక్క ప్రయాణం నేను వ్యక్తిగతంగా ఇష్టపడతాను లేదని పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారికి చేయగలిగే అధికారం ఉందా లేదా? ఇక్కడ ఓన్లీ రూల్ పొజిషనే మాడుతున్నా, కోర్టులు దాన్ని నిర్దేశించగలిగితే లేదా? ఆ రూల్ పొజిషన్ డేవన్ అని చెప్తున్నా. వరసి సుప్రీంకోర్టు జడ్జిలకు కూడా అదే ప్రశ్న సంధించడం జరిగింది. సో జస్టిస్ జోసెఫ్ నోట్ దట్ గవర్నమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వాస్ that they can have a secretariat or part of it in a place other than capital for administrative convenience. That argument might not hold in the facts of the present case when the committee constituted on the regards had suggested that decentralization is better in terms of cost, but the state government had to decide to have one capital accordingly went ahead with the land pooling exercise. They
సో లాస్ట్ టైం కమిటీ కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలో వేసినప్పుడు కమిటీ సైతం ఈ యొక్క అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడినప్పటికీ కూడా ప్రయాణాలు ఖర్చులు రకరకాలన్నీ గుర్తుపెట్టుకుని ఒకే క్యాపిటల్ పెట్టుకోవాలని ఆలోచించినట్టుగా ఆయన సబ్మిట్ చేయడం జరిగింది. సో ఈ కన్క్లూజన్ అయితే ఏమీ రాలేదు, కానీ కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అయితే మాత్రం రైతుల తరపున వచ్చినటువంటి న్యాయవాదుల్ని చాలా సూటిగా కొంచెం ఘాటుగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవం. అయితే ఎక్కడ మీరు 3 క్యాపిటల్స్ కట్టేసుకోండి అని కంక్లూడ్ చేయాలా, కాకపోతే ఏపీ స్టేట్ హైకోర్టు ఇచ్చినటువంటి విచిత్రమైనటువంటి డైరెక్షన్స్ని అయితే ప్రస్తుతానికి స్టే చేశారు. సో దానికి వైసీపీకి సంబంధించిన ప్రభుత్వం చెప్పుకుంటా వెళ్తున్నది, కానీ ఖచ్చితంగా అది మళ్ళీ ఛాలెంజబుల్లే. మళ్ళీ ఇది కోర్టులో సంవత్సరాల తరబడి నడిచేటువంటి అంశమే. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ 3 క్యాపిటల్ కాకపోతే ఇంకొక రూపంలో ఏదన్నా ఒక రివైజ్డ్ బిల్ని తీసుకొస్తారు, ఆ బిల్ ప్రకారం ముందరికి వెళ్తారు. నేను ఎప్పుడు చెప్తాను, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మంచుకో చెడుకో వన్స్ హీ డిసైడ్స్ అండ్ ద పవర్ గివెన్ బై పీపుల్, అంటే వ్యక్తులుగా ఎవరో శక్తివంతులు కాదు, అతనికంటే కోటీశ్వర్లు అపర కోటీశ్వర్లు ఉంటారు. అదే అతనికి ఇచ్చిన మ్యాండేట్ ఏదైతే ఉందో 151 సీట్ల మ్యాండేట్ ఏదైతే ఉందో, అది 100 సీట్లు అవచ్చు 90 సీట్లు అవచ్చు, ఏ సీట్లైనా కూడా మ్యాండేట్ ఏదైతే ఉందో ఆ మ్యాండేట్తో ఆయన తీసుకోగలిగే నిర్ణయాలు, ముఖ్యమంత్రిగా ఆయన కుర్చీ కొన్న అధికారాలని క్లుప్తంగా కోర్టులు అయితే కన్క్లూడ్ చేయలేవని ప్రిలిమినరీ అగ్రిమెంట్స్లో అయితే మనకు అర్థమవుతూ ఉన్నది. ఫర్దర్ ఎఫిడవిట్ అయితే వాళ్ళు సబ్మిట్ చేస్తారు, దాంట్లో కూడా ఏముంటుంది, ల్యాండ్ ఖచ్చితంగా డెవలప్ చేస్తాం అనుకున్న రేట్ ఇంతే ఎత్తాం ఇంతలా వస్తుందని ఎవరు చెప్పలేరు కదా. రియలిస్టిక్ డెవలప్మెంట్స్ గురించి ఎవడో కోర్టుకు వచ్చి చెప్పలేరు, కోర్టు యాంటిసిపేట్ చేయలేదు. కాబట్టి అమరావతి రైతులకి ఈ కనుచూపు మేరలో ఆశించేటువంటి న్యాయం జరిగే అవకాశం ఉండదు. అంటే ఆశించే మేరకు అన్నాను, మళ్ళీ ఇందులో అది న్యాయం అన్యాయం కదా, ఆశించడం వ్యక్తులుగా మనం ఏదైనా ఆశించవచ్చు, వాళ్ళు ఆశించే మేరకు అయితే జరిగే అవకాశం తక్కువ. ఖచ్చితంగా దీనికి సంబంధించి 4-5 సంవత్సరాల పైనే నడుస్తుంది. రిపీల్ మీద రిపీళ్ళు, అపీల్ మీద అపీళ్ళు నడుతూనే ఉంటాయి. ఈ లోపల జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా అతను వైజాగ్ మూవ్ అయ్యేటువంటి పరిచర్యలకే పాల్పడేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. తద్వారా ఆల్రెడీ రియల్ ఎస్టేట్ పడిపోయింది అమరావతిలో. ఇంత కన్ఫ్యూజన్లో నాకు తెలిసి అమరావతి రైతులకి చెప్పినటువంటి బిగ్ నెంబర్స్ అనేటువంటివి సాధ్యపడతాయని అనుకోను. ఖచ్చితంగా చర్చలకు మేము ఆహ్వానం అంటారు, అక్కడ ఇంకో 4-5 బిల్డింగ్లు కంప్లీట్ చేసి చూపెడతారు, కోర్టుకి సబ్మిట్ చేస్తారు. ఇది ప్రాసెస్లో ఉన్నది, ప్రోగ్రెస్లో ఉన్నది. ఇంత డెఫిసిట్ బడ్జెట్ ఉన్నది, మన దగ్గర సర్ప్లస్లో లేదు కాబట్టి డబ్బులు అలొకేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. కాంట్రాక్టర్స్ రావట్లేదు, వాళ్ళు యాక్టివ్గా పనిచేయట్లేదు అంటారు. దీన్ని ఎవరు ముక్కు మీద కత్తిపెట్టో పీక్ మీద కత్తిపెట్టో చేపించేది కాదు. సో అండ్ కన్క్లూజన్ టు దిస్, వీళ్ళ చెప్పే దాంట్లో పార్షియల్ నిజం ఉన్నది, వాళ్ళు చెప్పే దాంట్లో పార్షియల్ నిజం ఉందని కూడా నేను చెప్పలేను, కానీ సమ్వేర్ ఇన్ బిట్వీన్ వాస్తవం అయితే రెండింటి మధ్య ఎక్కడో చోట ఉన్నది. ఆ వాస్తవం ఏంటంటే కోర్టుల పరిధిలో ఉండే అంశాలు కాదు ఇవన్నీ, అది ముక్క. సో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఇది కేసు బిగిన్ అవుతున్నప్పుడే, కానీ రైతులను అలా ఉద్యమాన్ని ఎవరైనా ఎందుకు పురుగొల్పారో ఐ డిడెంట్ అండర్స్టాండ్. నేను అప్పుడు కూడా చాలాసార్లు చెప్పాను, మీ ఎనర్జీస్ వేస్ట్ చేసుకుంటున్నారు అని. ఇది ఇలా సాల్వ్ అయ్యేది కాదు. ఖచ్చితంగా ఒకటి మీకు ఒప్పుకుంటే గవర్నమెంట్ మార్చుకున్న గవర్నమెంట్ తర్వాత ఇంకొక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ మళ్ళీ కోర్టుకి ఎక్కరని గ్యారంటీ కాదు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎండ్ ఎనీవేర్ అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు సీ ఎనీ కాంక్రీట్ క్యాపిటల్ లైక్ హైదరాబాద్ సే లైక్ ఇన్ నెక్స్ట్ 10 years. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. 10 years తర్వాత ఎక్కడైనా మనం ఒక కాంక్రీట్ బీజం పడి అదే రాజధానిని ప్రజలు అలాగే దేశం మొత్తంలో ఉన్న వాళ్ళు కూడా నమ్మేటువంటి అవకాశం నథింగ్ లెస్ దాన్ 2032 ఏం జరగవు. మధ్యలో ఈ వీడియో టైం లైన్లోనే ఉంటుంది, యూ కెన్ సీ. మధ్యలో వస్తారు, ఇదిగో మొదలు పెడతారంటే అదిగో మొదలు పెడతారంటారు. అయ్యేం జరిగేగా సచ్చి కాదు. ఇందులో కోర్టులు కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఇందాక స్పష్టంగా చెప్పారు కదా, అబ్జల్యూట్ ఆర్డర్స్ ఇవ్వలేవు. అలా ఇచ్చారని ఎవరైనా చెప్పినా అది అగెనెస్ట్ రూల్ పొజిషన్. జై భీమ్, జై భారత్.